ఓం శ్రీ గురుభ్యో నమ. అస్మత్సర్వగురుభ్యో నమ. అస్మత్పరమగురుభ్యో నమ. మాతృభ్యో నమ. పితృభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమత్యై రంగనాయక్యై నమ. ఓం శ్రీ రంగనాథాయ నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతంలో రెండవ రోజున జగజ్జనని గోదాదేవి పరమాత్మ యొక్క అనుభవం అనే స్నానానికి పిలుస్తున్నది. తమ కార్యకలాపాలను చెబుతూ ఉన్నది. మొదటి రోజున నీరాడ పోదవీర్ పోదమినో నేరళయ్యీర్ అని చెప్పి స్నానానికి పిలిచింది. ఆ స్నానము కేవలం శారీరకమైన సౌందర్యం కోసం, శరీర పరిశుభ్రత కోసం చేసే స్నానం మాత్రమే కాదు, అది ప్రతీకాత్మకమైన స్నానం. అభేద దర్శనం జ్ఞానం, ధ్యానం నిర్విషయం మనం, స్నానం మనోమలత్యాగం, శౌచమింద్రియ నిగ్రహం, బ్రహ్మానందామృతం పిబేత్, భైక్షమాచరేత్ దేహరక్షణాత్. ఇది ఒక ఉపనిషత్తులోది శ్లోకము. ప్రారంభంలో నిన్న చెప్పుకున్నాం, ప్రతి పాశురము కూడా ఉపనిషత్తుల రహస్యాలను చెప్తుంది అని. భగవద్గీతలాగా ఈ గోదాగీత ఉపనిషత్తుల సారాంశం అని చెప్పుకున్నాం. మాట మాత్రం చెప్పి వదిలిపెట్టేస్తే, బట్టి పట్టుకొని పరీక్ష హాల్లో విసర్జించినట్లుగా విసర్జిస్తే ఎలా? సభాముఖంగా ఏవైనా చెబుతూ ఉన్నప్పుడు వాటికి ఉదాహరణలు కూడా కావాలి. అభేద దర్శనం జ్ఞానం. జ్ఞానం అంటే అభేద దర్శనము. ఎవరికి ఏ దైవీ శక్తికి, పరమాత్ముడికి, భక్తుడికి ఇలా ఎక్కడా కూడా భేదాన్ని దర్శింపకపోవటం, ఎక్కడా భేదం లేదు అని తెలుసుకోవటం, అది అసలైన జ్ఞానం. ధ్యానం నిర్విషయం మనం. ధ్యానం అంటే మనసును విషయ రాహిత్యంగా చేసుకోవటం కాదు, విషయముల వైపు వెళ్ళే మనస్సును మరలా నిరోధించుకొని ఎక్కడ మాత్రం ఉండాలో అక్కడ మాత్రమే ఉండేట్లుగా చేయటం. ధ్యానం నిర్విషయం మనం. స్నానం మనోమలత్యాగం. స్నానం అంటే మనస్సుకు పట్టిన మాలిన్యాన్ని తొలగించుకోవటం, అది స్నానం. ఆ మనసుకు పట్టిన మాలిన్యాన్ని తొలగించుకోవడం ఎలా అనేది ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను కూడా ఈరోజు చెప్తుంది అమ్మవారు. రెండవ పాశురంలో చెప్తుంది. అలా ఈ ఉపనిషత్తు యొక్క శ్లోకానికి వ్యాఖ్యానపూర్వకంగా చెప్తుంది. శౌచమింద్రియ నిగ్రహం. శౌచము, శుచిత్వము అంటే ఇంద్రియమును నిగ్రహించుకొనడమే. మనశ్శౌచం, కర్మశౌచం, జన్మశౌచంచ భారత, శరీర శౌచం, వాక్శౌచం. శౌచం పంచవిధం స్మృతం. మనశ్శౌచం, మనస్సును శుభ్రంగా ఉంచుకోవటం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే 4 రకాలుగా పనిచేసే మనసును శుభ్రంగా ఉంచుకోవడం మనశ్శౌచం. జన్మశౌచం, జన్మ శుభ్రంగా ఉండటం అంటే వంశము మంచిదై ఉండటం, కులం రీత్యా కాదు, గుణం రీత్యా. జన్మశౌచం. కర్మశౌచంచ భారత, కర్మము శౌచంగా ఉండడం, చేసే పని
ఏ పని ద్వారా జీవిక కొనసాగిస్తున్నావో ఆ పని మాత్రమే కాక చేసే ఏ పనైనా కానీ శుచిగా ఉండటం. ఏమిటా శుచి అంటే ఎవరికీ హాని చెయ్యని పని చేయటం, ఇతరులకు ఉపకారం చేసే పని చేయటం, అది కర్మశౌచం. మనశ్శౌచం, జన్మశౌచం, కర్మశౌచంచ భారత. శరీర శౌచం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అంటే మరలా సినీతారులకు సౌందర్యాన్ని ఇచ్చే సబ్బుతో రుద్దుకోవటం కాదు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అంటే కూడని సంపర్కాన్ని పెట్టుకోకుండా ఉండటం, నిరంతరము శరీరం ద్వారా కర్మేంద్రియాల ద్వారా పరిశుభ్రమైన అంటే ఎవరికి కీడు చేయని, ఎవరికి హాని చేయని, ఏ హింస చేయని పనులు చేయటం. ఇది శరీర శౌచం. ఎందుకంటే కాళ్ళు, చేతులు, కనులు, నోరు ఇవన్నీ కూడా శరీర భాగాలే కనుక శరీర శౌచం. వాక్ శౌచం, వాక్కు శుచిగా ఉండటం. వాక్కు శుచిగా ఉండటం అంటే శుభ్రంగా ఉండటం. అంటే కఠినంగా పరుషంగా మాట్లాడి ఇతరులను హింసించకపోవటం, అబద్ధాలు చెప్పకపోవటం, పిశునత్వం, కొండాలు, చాడీలు చెప్పకపోవటం, ఇతరులకు హాని కలగాలని కోరుకోకపోవటం, పలుకులతో శాపనార్థాలు పెట్టకపోవటం, మంచి జరగాలని కోరుకోకున్నా చెడు జరగాలి అని కోరుకోకుండా ఉండటం. ఇది వాక్శౌచం. ఎలాగూ శ్రీకృష్ణ పరమాత్ముడు తన గీతలో చెప్పాడు, తెలిసిందే అందరికీ. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇలా వాక్కును నియమించుకోవటమే అది ఒక తపస్సు, వాచిక తపస్సు. అనుద్వేగకరం వాక్యం, ఉద్వేగకరమైన మాటలు మాట్లాడకుండా మనం మాట్లాడిన దాని ఫలితంగా వేరే ఎవరికి ఏ ఉద్విగ్నత, ఉద్వేగము, కోపము, ఆవేశము, భయము, వేదన కలగకుండా ఉండాలి ఎవరికి కూడా. అనుద్వేగకరం వాక్యం సత్యం, సత్యాన్ని పలకాలి, సత్యమైన మాటలు. ప్రియహితంచయత్, ప్రియమైన మాటలు పలకాలి. స్వాధ్యాయాభ్యసనం చైవ, తన వర్ణాశ్రమానికి, తన జన్మకు, తన కర్మకు సంబంధించిన అధ్యయనము, అధ్యాపనము ఇలాంటివి, సాంప్రదాయము, నిష్ఠ ఇలాంటివి. స్వాధ్యాయాభ్యసనం చైవ, వాటిని అనుసరిస్తూ ఉండటం. ఖచ్చితంగా చెప్పాలి అంటే వేద పఠనము, వేద శ్రవణము, మంత్ర స్మరణము, మంత్ర మననము, ఇవి వాచికమైన, వాక్కుకు సంబంధించిన తపస్సు. సత్యం, నిజం చెప్పడం అనేది ఒకటి ఉంది. కానీ అందులో కూడా సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచన అనృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన. సత్యం బ్రూయాత్, నిజం చెప్పాలి, నిజమే. ప్రియం బ్రూయాత్, ప్రియంగా చెప్పాలి. చెప్పే సత్యాన్ని కూడా ఇది నిజమే కదా అని ఢామున విరుచుకొని పడిపోయే సత్యాన్ని చెప్పకూడదు, నెమ్మదిగా చెప్పాలి. సత్యం బ్రూయాత్, ఆ సత్యాన్ని కూడా ప్రియంగా, అనునయంగా చెప్పాలి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం. ఒకవేళ ఇష్టమైందే చెప్పాలి అన్నారు కనుక, సత్యమే చెప్పాలి అన్నారు కనుక, ఆ సత్యాన్ని ఎదుటి వాళ్లకు, మనసుకు, శరీరానికి బాధ కలిగించేదైతే ఆ సత్యాన్ని చెప్పకుండా ఉండాలి. న బ్రూయాత్ సత్యమప్రియం.
అబద్ధం చెప్పొద్దు, కానీ సత్యం కూడా బాధపడేదైతే చెప్పకుండా ఉండాలి. ప్రత్యేకించి చెప్పి బాధ పెట్టకూడదు. న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ న అనృతం బ్రూయాత్. అలా అని చెప్పి ఇష్టమైన మాట చెప్పాలి కనుక, ప్రియంగా మాట్లాడాలి కనుక ప్రియంచ న అనృతం బ్రూయాత్. ప్రియమైన మాటలు కదా, శుభవార్తలు కదా అని కల్పించి అబద్ధాలు చెప్పకూడదు. ఇన్ని మెరుగులు ఉన్నాయి. ఏష ధర్మ సనాతన. ఇవన్నింటినీ కూడా ఈ వాచిక తపస్సు, కాయిక తపస్సు, మానసిక తపస్సు ఇవన్నీ కూడా రాసిగట్టినట్టుగా ఈ 2వ పాశురంలో చెప్పి ఈ ఉపనిషత్తు శ్లోకానికి వ్యాఖ్యానపూర్వకంగా చెప్పింది. కనుక స్నానం అంటే స్నానం మనోమలత్యాగం శౌచమింద్రియ నిగ్రహం. మనస్సుకు పట్టిన మాలిన్యాన్ని తొలగించుకొనడం అసలైన స్నానం. ఆధ్యాత్మిక స్నానం, సాత్విక స్నానం. అటువంటి స్నానం చేయటానికి పిలుస్తూ తమ ప్రణాళిక చెప్తున్నది. సన్మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్లకు ఎవరికైనా ఏ ప్రణాళిక ఉండాలో అది చెప్తున్నది. వైయత్తు வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யுங் கிரிசைகள் கேளீரோ பார்க்கடல் பைய துயின்ற பரமநடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையுமாந்தனையுங்கை காட்டி உய்யுமாரெண்ணியுகந்து ஏலோர் ఎంబావాయ్. వయ్యత్తు వాళ్వీర్గాళ్. వయ్యత్తు ఈ లోకంలో వాళ్వీర్గాళ్ ఆనందాన్ని అనుభవించడం కోసం మాత్రమే పుట్టిన ఓ అదృష్టవంతులారా, ఓ గోపికలారా, ఓ ప్రజలారా, వయ్యత్తు వాళ్వీర్గాళ్ నామం నం బావైక్కు చెయ్యం కిరిసైగళ్. నామం మేము చేసే విధానాన్ని, నం పావైక్కు చెయ్యం కిరిసైగల్. ఈ వ్రతంలో భాగంగా మేము చేసే పనులేమిటో, మా ప్రణాళిక ఏమిటో, మా ఆచరణ ఏమిటో చెప్తున్నాం. ఉయ్యుమారణ్ణి అంటే విధానాన్ని, జీవించే విధానాన్ని, మా జీవించే విధానాన్ని విచారించి చూడండి. మేము ఎలా ఉండాలనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో చెప్తున్నాం, వినండి. ఏ పనికైనా ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈ 5 ప్రాథమికమైనవి. ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. ఈ 30 పాశురాలలో ఒక ప్రణాళిక, ఒక చమత్కారము. మొదటి 5 పాశురాలు ఈ 5 విషయాల గురించి చెప్తుంది. సాహిత్యపరంగా అయినా కానీ, అంతరార్థపరంగా అయినా కానీ. ఎవరు చేయాలి, మనం చేయాలి. ఏం చేయాలి, మార్గశిర స్నానం చేయాలి. ఎవరు చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి. మార్గశిర మాసం అత్యుత్తమమైన సమయం వచ్చింది, మార్గశిర మాసం వచ్చింది. ఎందుకు చేయాలి? పరమాత్మ అనుభవం కోసం, పరమాత్మతోటి సాంగత్యం కోసం. ఆయన పర ఇస్తా అన్నాడు కనుక దానికోసం. పర అంటే పరమాత్మని, పరలోక వైకుంఠం, పరవాసుదేవుని వైకుంఠం పరమపదం. మరి ఒకటి పర అనేది ఒక వాయిద్యము అని. ఈ డప్పుల్లాగా గ్రామీణులు, జానపదులు ఎదుర్రొమ్ములకు కట్టుకొని దరువు వేసుకుంటూ పాటలు పాడతారు అని. శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో కూడా గోవర్ధన పర్వతాన్ని పూజించే సమయంలో, ఆ ఉత్సవాల సందర్భంలో
అలా పాడారు అని వర్ణన ఉంటుంది. అది ఒకటి. ఆ పర ప్లస్ మరియు ఈ పర కూడా దానికోసం కనుక ఎవరు చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి మిగిలింది. ఆ ఎలా చేయాలి అనేది చెప్తున్నాం, వినండి అయ్యా. చెయ్యం కిరిసైగల్, మేము చేసే విధానాన్ని. కేళీరో పార్కడలుపయ్య తుయిండ్ర పరమన్ అడిపాడి. కేళిగా పాల సముద్రంలో లీలగా విలాసంగా హాయిగా కేళిగా నిద్రిస్తున్న పరమాత్మను యొక్క అడుగులు పాదములు, ఆయన పాదములను గురించి పాడి, ఆయన పాదములను కీర్తించి, ఆయన పాదసేవను చేసే విధానాన్ని కీర్తించి పరమన్ అడిపాడి. నెయ్యుಣ್ಣోం పాలుಣ್ಣోం, నేతిని ఆరగించం, పాలను ఆరగించం. నెయ్యుಣ್ಣోం పాలుಣ್ಣోం. ఎందుకని? మా గోకులంలో, మా రేపల్లెలో సమృద్ధిగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటిని మేము స్వీకరించం. ఎందుకు? మా రేపల్లెలో, మా నందగోకులంలో, వ్రజభూమిలో మా దగ్గర ఉన్న ఏ సంపద అయినా శారీరక, మానసిక, వస్తు సమృద్ధి సంపద ఏదైనా ఆ పరమాత్ముడికి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి చెందిందే, మేము చెందించేవే. కనుక ఇవన్నీ కూడా ఆయన కోసమే. నెయ్యుಣ್ಣం పాలుಣ್ಣం, నాట్కాళే నీరాడి, ఉషకాలంలోనే బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేసి నీరాడి, నాట్కాళే నీరాడి, ఆ నీరు కూడా మరి ఒక అర్థము, ఆ నీరాడటం, ఆ స్నానం చేయటం, ఇంతకుముందు చెప్పుకున్న స్నానం మనోమలత్యాగం, మనసుకు పట్టిన మాలిన్యాన్ని తొలగించుకొనటం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 ఉన్నాయి అనుకున్నాము. ఆ బుద్ధి చెప్పినట్లుగా విని మనసుకు పట్టిన మాలిన్యాన్ని, అసూయను, దుర్మార్గపు ఆలోచనను, అహంకారాన్ని, క్రోధాన్ని, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనే 6 మాలిన్యాలను వదిలించుకొనటం. అది మనసుకు పట్టిన ఈ మాలిన్యాలను వదిలించుకునే స్నానం కూడా. నాట్కాళే నీరాడి, నాట్కాళే అంటే ఉషకాలంలో, వేకువ కాలంలో, మార్గశిరమాసం. ఎన్ని ప్రత్యేకలు, ఎంత గమ్మత్తైన చమత్కారాలు ఉంటాయి. అందుకనే భగవంతుడున్నాడా లేడా అనేది భగవంతుడు పుట్టినప్పటి నుంచి ఉన్నదే. శ్రీరాముడు ఎదురుగానే నాస్తికవాదం చేసిన మహర్షి ఉన్నాడు, జాబాలి అని. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎదురుగానే నాస్తికవాదం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. నాస్తికులు అనేవాళ్ళు, ఆస్తికులు అనేవాళ్ళు. నాస్తికుల, ఆస్తికుల అనేది పక్కన పెడితే, ప్రపంచానికి ఎవరు కావాలి అంటే థీయిస్టులా, ఎథీయిస్టులా అనేది కాదు, హ్యూమనిస్టులు కావాలి. టెర్రరిస్టులు కాకుండా, సెపరేటిస్టులు కాకుండా హ్యూమనిస్టులు కావాలి. కనుక ఆస్తికుల, నాస్తికుల అన్నదానికంటే మానవతావాదులు కావాలి. మానవ సేవే మాధవ సేవ. కనుక మానవుడు, ఏ మానవుడైనా పరమాత్మ స్వరూపియే గనక దేవుడున్నాడని నమ్మేవాళ్ళైనా కనీసం మానవతావాదులుగా ఉండాలి. సరే, ఈ పరమాత్ముడు ఉన్నాడు అనుకునేవాళ్ళు ఆస్తికులైన ఈ భావజాలంలో ఇలా ఉండడం కోసం ప్రయత్నించే దానిలో భాగంగా మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ఈ కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలను విడనాడి నాట్కాళే నీరాడి. ఈ నాటకాలము ఋతు ప్రకారంగా ఏ రకంగా 24 గంటల ఒక రోజుకు
ఉదయకాలము ప్రారంభకాలం అవుతుందో ఋతువుకు అంటే సంవత్సర చక్రానికి మార్గశిరమాసం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. 3, 4, 12 జాములు అనుకుంటే తెల్లవారుజాము సమయం ఇది. మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం అయితే తెల్లవారుతుంది ఋతువు పూర్తిగా. మరలా వసంత ఋతువుతో మరలా మొదలవుతుంది. సూర్యోదయంతో మరలా ఆ రోజు ప్రారంభమైనట్లుగా. కనుక సంవత్సరానికి బ్రాహ్మీ సమయము, బ్రాహ్మీ ముహూర్తము మార్గశిరమాసం. కనుకనే అత్యంత ఉత్తమమైన సమయము. ఈ ఋతువులో చేసే ఉపాసన శరీరానికి, మనసుకు తేజస్సును, బలాన్ని ఇస్తుంది. సహజంగా ఈ కార్తీకం, మార్గశిరం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం ఈ నెలలలో సహజంగా ప్రబలే ప్రకృతి వైపరీత్యాల కారణంగా, వర్షాల కారణంగా ప్రబలే జాడ్యాలను అరికట్టుకొనడం కోసం, వ్యాధులను అరికట్టడం కోసం కూడా ఈ సమయంలో ఉపాసనకు, శరీరాన్ని, మనస్సును నియమించుకోవటానికి ప్రాధాన్యతనివ్వవలసిన సమయం ఇది. ఈ రకంగా నాట్కాళి అంటే మార్గశిర మాసం కూడా. నాట్కాళి అంటే ప్రభాత సమయం కంటే ముందు బ్రాహ్మీ ముహూర్తపు సమయము. ఆ సమయంలో స్నానం చేసి తగిన సమయమైన బ్రాహ్మీ సమయంలో, రోజులో బ్రాహ్మీ సమయంలో, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి, సంవత్సరంలో తగిన సమయమైన మార్గశిర మాసంలో మార్గశిర స్నానం చేసి, పరమాత్మ అనుభవం అనే స్నానం చేసి నాట్కాళి నీరాడి మయ్యిట్టు ఎళుదోం మలరిట్టు నా ముడియోం కాటుకను పెట్టుకొనకుండా, పువ్వులను ధరించకుండా, కాటుక ఆరోగ్యం కోసమైనా, అలంకరణ కోసమైనా, దేనికోసమైనా మా కన్నుల అంజనము, మా కన్నుల నల్లని కాటుక, ఆ నల్లని కన్నయ్యే, ఇంకా మాకు వేరే కాటుక ఎందుకు? అలంకారపరంగా అలంకారాల వైపు వెళ్ళే సమయము, తీరిగా మాకెక్కడుంది? పొద్దున లేచిన దగ్గర నుంచి ఆయనతోనే సరిపోతుంది. ఆయనను చింతించటమే సరిపోతుంది. ఆయనను ఊహించటమే సరిపోతుంది. ఎదురుగా ఉన్నప్పుడు ఆయన చూడటం సరిపోతుంది. ఎదురుగా లేనప్పుడు ఎప్పుడు ఆయన ఎదురుగా వస్తే మరలా చూస్తామా అనుకోవటమే సరిపోతుంది. ఆయన మాటలు, ఆయన ముచ్చట్లు, ఆయన కబుర్లు, ఆయన కథలు, ఆయన సాంగత్యము, ఆయన ఎడబాటులోని పరితాపం, వీటితోనే మాకు సరిపోతుంది. ఇంకా ఈ అలంకరణల వైపు మాకెక్కడికి పోతుంది? నీవడవిన్ పవల్ తిరుగా నీ కుటిలాల కలాలితాస్యము ఇచ్ఛావిధి చూడకున్న నిముషంబులు మాకు యుగంబులైచను రాత్రులైన నిన్ను కన్నుల నిండుగా చూడకుండా రెప్పలడముగా చేసెనిదేల విధాత క్రూరుడై. పగలంతా నీ స్నేహితులతో, ఆవులతో, దూడలతో హాయిగా నీ మానాన నువ్వు అడవిలో తిరుగుతూ ఉంటావు. పగలు నిన్ను చూసే అవకాశం ఉండదు. రాత్రి మీ అమ్మా నాన్నల మధ్య పడుకుంటావు, మీ అన్నయ్య పక్కన పడుకుంటావు. రాత్రి కూడా నీ సాంగత్యం మాకుండదు, నిన్ను చూసే అవకాశం ఉండదు. కనీసం రాత్రిపూట నిద్రపోయి ఆ కలలలోనైనా నిన్ను చూద్దామనుకుంటే నిద్ర రాకుండా, నిద్ర వచ్చిన కళ్ళలోకి నీవు రాకుండా రెప్పలు మూసుకోపోతాయి గనక కనులనే గవాక్షాలు, కిటికీలు మూసుకోపోతాయి కనుక రెప్పలడ్డముగా చేసెనిదేల విధాత క్రూరుడై.
కళ్ళలోకి నీవు రాకుండా ఈ రెప్పలను అడ్డంగా చేశాడయ్యా అని బాధపడతారు. ఇలా సర్వకాల సర్వావస్థలలో శ్రీకృష్ణ పరమాత్ముడి స్పృహయే, శ్రీకృష్ణమయమైన మనస్సు గోపికలది. ఇటువంటి భక్తి నేక్షిత ఎక్కడా చూడలేదు. గోపికాభ్యో నమోస్తు అంటాడు అక్రూరుడు. వీళ్ళను గోపికలను వాళ్ళ భక్తికి, ఉద్ధవుడు వీళ్ళ భక్తికి పొగిడిన వాళ్ళందరూ వీళ్ళకి ఇంతటి భక్తి ఎలా వచ్చింది అని. కనుక ఆ గోపికలకు నిరంతరము అదే పని. అట్లాంటి మాకు ఇంకా కాటుక పెట్టుకుందాం, పూలు పెట్టుకుందాం, సింగారించుకుందాం, శ్రీకృష్ణ పరమాత్ముడు లేని సింగారం మాకెందుకు? ఆయన ఉన్నప్పుడు అసలు వేరే సింగారం ఎందుకు? ఆయనే మా సింగారం. కనుక ఆయన ఉన్నా లేకున్నా మాకు సింగారంతో పని లేదు. నియమం ప్రకారం కూడా అలంకరణల వైపు, విలాసాల వైపు మనస్సు పోకూడదు. కనుక ఆ ప్రకారంగా కూడా కాటుక వాడము, పువ్వులను వాడము. ఆ పువ్వులు కూడా ఆయన కోసమే. ఆ పూలు కూడా ఆయనను అలంకరించి మేము మురిసిపోవటం కోసమే, ఆయనను పూజించడం కోసమే. అసలు ఈ పూలు ఎందుకు? అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం, ధ్యాన పుష్పం, తప పుష్పం, తథైవ చ సత్యంచ అష్టమం పుష్పం విష్ణో ప్రీతికరా భవేత్. ఈ 8 పుష్పాలు ఉంటే చాలు, వేరే పూలు ఎందుకు? ఆ పూలతో ఈ పూలను కలిపి ఆయనను పూజిస్తాం కనుక అవి ఆయన కోసమే, మా కోసం కాదు. కనుక పూలను కూడా మొడవము. అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, ధ్యాన పుష్పం, జ్ఞాన పుష్పం, తప పుష్పం, తథైవ చ సత్యంచ అష్టమం పుష్పం విష్ణో ప్రీతికరా భవేత్. ఈ పూలతో పూజిస్తే ఆయన సంతోషిస్తాడు. కనుక ఆ పూలను ఆయన కోసం ఏర్చుకొనడం కోసం, కూర్చుకొనడం కోసం ప్రయత్నిస్తాము. అందుకని అహింస అనే మాట కూడా మళ్ళీ ముందు చెప్తున్నాను. నెయ్యున్నోం పాళున్నోం నాట్కాలే నీరాడి మయ్యట్టుడుదోం మరరిట్టునాముడియం చెయ్యాదన చెయ్యోం. చెయ్యకూడని వాటిని చెయ్యము. తీక్కురళ ఈచ్చన్రోదం. కొండాలు, పిశునాలు, చాడీలు వేరే వాళ్ళ మీద చెప్పం. తీక్కురళై చండ్రు ఓదోం. వేరే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ గురించి, వీళ్ళ దగ్గర వాళ్ళ గురించి చెప్పం. అయ్యముం జ్ఞానులకు పిచ్చయ్యం అంటే భిక్ష. పిచ్చయ్యం అయింది తమిళంలో. అయ్యముం పిచ్చయ్యం ఆందనయ్యుంగై కాట్టి. ఆందనయ్యం తృప్తి పడేట్టుగా, అంటే తీసుకునేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు తృప్తి పడేట్టుగా వారికి, జ్ఞానులకు భిక్షను, వారికి అవసరమైన ఆహారాన్ని, పానీయాన్ని, వస్త్రాలను ఇచ్చి, అయ్యముం పిచ్చయ్యం ఆందనయ్యం గైకాట్టి ఉయ్యుమారిణ్ణి ఉగందు సంతోషించేట్లుగా, పుచ్చుకున్నవాళ్ళు సంతోషించేట్లుగా ఉయ్యు మారిణ్ణి, ఈ రకంగా ఉయ్యు మారిణ్ణి జీవించే విధానం, మేము జీవించే విధానం, మేము ఆచరించే విధానం చెప్తున్నాము. వినండి అయ్యా. కేళీరో అంటే వినండి అని. ఇది మా విధానం. ఈ రకంగా ఈ నియమాలతో మేము ఈ వ్రతమును చేస్తున్నాం. కనుక ఇది మానసికమైన, శారీరకమైన, వాచికమైన, మనోవాక్కాయ కర్మముల ద్వారా శుచులమై పరమాత్ముడి సేవకు అర్హతను పొంది, పరమాత్ముడికి తగిన వాళ్ళమై
పరమాత్ముని అర్చించే మార్గంలో ఇది మా వ్రత విధానం. ఓ వయ్యత్తు వాళ్వీర్గాళ్, ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించటానికి జన్మించిన అదృష్టవంతులారా అని ఈ రెండవ నాటి పాశురంలో ఇంతకుముందు చెప్పుకున్న ఎవరు చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈ ప్రణాళికను మొత్తం వివరిస్తూ ఈ రెండవ నాటి పాశురాన్ని జగజ్జనని గోదాదేవి మనకు అమ్మవారు అందించింది. అందులో మళ్ళీ ఒక చమత్కారం. వయ్యత్తు వాళ్వీర్గాళ్, ఈ లోకంలో వయ్యత్తు, ఈ లోకంలో వాళ్వీర్గాళ్, ఆనందాన్ని అనుభవించటానికి జన్మించిన పుణ్యాత్ములారా, ఓ గోపికలారా, ఓ ప్రజలారా, ఆనందాన్ని అనుభవించటానికి ఈ ప్రపంచంలో జన్మించిన వాళ్ళు అంటున్నది గమ్మత్తు, విచిత్రం. ఈ లోకంలో జన్మించింది శ్రీకృష్ణ పరమాత్ముడి కోసము. ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఆనందం ఉంటుంది కనుక ఆనందం పరబ్రహ్మేతి విజానాతి అని చెప్పింది కనుక ఆనందరూపుడు, రసనిలయుడు. రసనిలయుడు మాత్రమే కాదు, రస ప్రేరకుడు. రసనిలయుడు, రస ప్రేరకుడు, రసపోషకుడు, రసమయుడు అయిన, ఆనందమయుడు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది కనుక ఆయన కోసం, అంటే ఆనందం కోసం, ఆనందాన్ని అనుభవించడం కోసం, అంటే ఆయన సాహచర్యాన్ని అనుభవించడం కోసం ఈ నందగోకులంలో పుట్టిన పుణ్యాత్ములారా, ఓ గోపికలారా, ఓ తెలివిగల జాణలారా, సమస్తమైన సిరి సంపదలు ఉన్న ఈ గోకులంలో పుట్టిన అదృష్టవంతులారా, శ్రీకృష్ణ పరమాత్ముడి సాంగత్యానికి నోచుకున్న పుణ్యాత్ములారా, ఆనందాన్ని అనుభవించడం కోసం మాత్రమే పుట్టిన పుణ్యాత్ములారా, ఇది మా వ్రత ప్రణాళిక, ఇది మా వ్రత లక్ష్యం. వయ్యత్తు వాళ్వీర్గాళ్ నాముం நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ, பார்க்கடலுள் பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் చెయ్యాదన చెయ్యోం. చేయని పనులను మా పూర్వీకులు, మా పెద్దలు, అనుభవజ్ఞులు చేయని పనులను చేయకుండా వారు చేసినవే చేస్తూ, వారు చెప్పినట్లే చేస్తూ, అంటే మరలా ప్రతీకాత్మకంగా పూర్వాచార్యుల మార్గంలో, మా గురువుల మార్గంలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో వారిని అనుసరిస్తూ చెయ్యాదన చెయ్యోం. తీక్కురళయ్యి చెన్రోదోం ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணியுகந்து ఏలోర్ ఎంబావాయ్ అని ఈ రెండవ పాశురంలో జగజ్జనని గోదాదేవి సాహిత్యపరంగా, అంతరార్థపరంగా, వ్రత ఉపాసన నియమాల పరంగా, ఏ వ్రతానికైనా, ఏ ఉపాసనకైనా శరీరాన్ని, మనస్సును, పలుకులను శుభ్రంగా ఉంచుకుంటే, మనసు శుభ్రంగా ఉంటే సాత్విక భావాలు నెలకొనటానికి బీజం పడుతుంది. ఆ బీజం పడటానికి క్షేత్రం సిద్ధమవుతుంది. మనసు మెత్తబడితే ఆ మనసు సాత్విక భావాలను, భక్తి భావాలను విత్తటానికి అనువైన భూమిలాగా మారుతుంది. కనుక అటు మనస్సును, ఇటు పలుకులను, ఇటు క్రియను, మనో వాక్ కాయ కర్మముల ద్వారా పరమాత్ముడికి తగిన వాళ్ళుగా కావటమే ఏ వ్రతము యొక్క, ఏ ఉపాసన యొక్క లక్ష్యమైన.
అలా సిద్ధమైన లోగిలిలోకి, ఆ హృదయం అనే లోగిలిలోకి పరమాత్ముడు తనంత తానుగా వచ్చి కొలువుతాడు. అనుకూలుడైన సుగుణశీలుడైన వేరే ఎవరిని తెలియని భర్త కోసం ప్రేమగా, ఆతృతగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా, నమ్మకంగా, విశ్వాసంగా ప్రేయసి భార్య ఎదురు చూసినట్లుగా చూస్తే, సర్వం అలంకరించుకొని సర్వసన్నద్ధయై ఎదురు చూస్తే ఆ నాథుడు వస్తాడు, మురిపిస్తాడు. ఆ నాథుడు శ్రీకృష్ణ పరమాత్ముడే. జీవులందరూ స్త్రీలే, పురుషోత్తముడొక్కడే పురుషుడు. కనుక ఆ పురుషోత్తముడి కోసం తగిన గోపికలాగా ఉండటం కోసం ఇది ప్రణాళిక, ఇవి చేయవలసిన పనులు, ఇవి చేస్తాం, ఇలా చేస్తాం, ఇందుకు చేస్తాం అని ఎన్నో రహస్యమయాలైన సూచనలకు నిలయమైన ఈ తిరుప్పావిలో రెండవ నాటి పాశురాన్ని జగజ్జనని ఆండాళ్ గోదాదేవి మనకు అనుగ్రహించింది. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.